వైఎస్ఆర్సీపీ నేతలపై గుంటూరు జిల్లా పొన్నూరు పిఎస్లో మరో అక్రమ కేసు నమోదైంది. పార్టీ సమన్వయకర్త పీటా మోహన్ కృష్ణన్ పరామర్శించడానికి వెళ్లిన అంబటి మురళీకృష్ణ, వరకుటి అశోక్ బాబుతో పాటు పార్టీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నేతలపై దౌర్జన్యం చేయటమే కాక వరకుటి అశోక్ బాబును కాళ్లు చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యం చేయటమే కాక తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఉల్టా కేసు పెట్టారు. అంబటి మురళీకృష్ణ, పీటా మోహన్ కృష్ణ, వరకుటి అశోక్ బాబుతో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. పొన్నూరు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. పూర్తిగా అధికార పార్టీ అందుతో అధికార పార్టీ ఒత్తిడితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు. పొన్నూరు పోలీసులు నిన్న రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్ కృష్ణ పైన సిఐ కృష్ణయ్య, పొన్నూరు సిఐ కృష్ణయ్య దాడి చేశారు. ఆయన్ని మ్యాన్ హ్యాండింగ్ కి పాల్పడ్డారు. మారేడుపల్లి రైతులను పరామర్శించడానికి వచ్చిన పీటా మోహన్ పై దాడి చేసి పొన్నూరు పోలీస్ స్టేషన్ లో ఆయన్ని ఉంచారు. అయితే ఆయన్ని పరామర్శించడానికి అంబటి మురళితో పాటు వరకుటి అశోక్ బాబు అక్కడికి వెళ్లారు. ఇద్దరి పైన పోలీసులు దౌర్జన్యం చేశారు. ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు వాళ్ళిద్దరి పైన దాడి చేసి దౌర్జన్యం చేసి తిరిగి మా విధులకు ఆటంకం కలిగించారంటూ ముగ్గురు పైన పొన్నూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం, రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు పైన కేసు నమోదు చేయడంతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన పొన్నూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. రైట్. థ్యాంక్ యూ అశోక్.